హలో ఫ్రెండ్స్! ఈరోజైతే ఒక మంచి హెయిర్ స్టైల్ అయితే నేనైతే మీకు చూపిస్తున్నానండి. అది కూడా కర్ల్స్‌లో కొంచెం మెస్సీ వచ్చేది. ఇదైతే రిసెప్షన్‌కి, ఎంగేజ్‌మెంట్‌కి వాటికి చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్. ఫస్ట్ హెయిర్ ప్రిపరేషన్ అంతా చేసుకోవాలి. తర్వాత ఇయర్ టు ఇయర్ సెక్షన్, క్రౌన్ సెక్షన్ తీసుకొని వెనక్కైతే కర్ల్స్ అయితే ఫస్ట్ చేసేస్తాం. కర్ల్స్ అన్ని చేశాక హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టాలంటే అక్కడ పెట్టుకోవాలి. లేదు అంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టలేదు. నార్మల్‌గా మీకు చూపించుదామని నార్మల్‌గా హెయిర్ స్టైల్ చేస్తున్నాను. తర్వాత క్రౌన్ పార్ట్‌లో చిన్న చిన్న సెక్షన్స్‌గా తీసుకొని ఒక పఫ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. దాన్నైతే పిన్స్‌తో సెక్యూర్ చేయట్లేదు. నార్మల్‌గా పఫ్ క్రియేట్ చేసేసి దాన్ని మళ్ళీ కర్ల్స్ అయితే చేయాలండి. తర్వాత ఫ్రంట్ నుండి ఇయర్ టు ఇయర్ సెక్షన్ అయితే తీసుకున్నాం కదా! ఈ సెక్షన్‌లో నేనైతే కొంచెం ఫ్రెంచ్ లాగా అల్లి వెనక్కైతే తీస్తున్నానండి. తీసేసి రెండు వైపులా కూడా అల్లేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకుని తర్వాత కొంచెం అటు నుండి ఇటు నుండి హెయిర్‌ని కొంచెం పుల్ చేయాలండి. అలా అయితే కొంచెం నీట్‌గా కనిపిస్తుంది. తర్వాత కింద నుండి రివర్స్ మెస్సీలో మెస్సీ బ్రైడ్ వేసుకోవాలి. అంటే కొంచెం హెయిర్ తీసుకొని తర్వాత మళ్ళీ దాన్ని ట్విస్ట్ చేసి కొంచెం పుల్ చేస్తే వస్తుంది. ఈ విధంగా 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. మీకు ఇష్టమైతే 3 టైమ్స్ కూడా చేసుకోవచ్చు హెయిర్ వాల్యూమ్ బట్టి. ఈ విధంగా చేసేసి హెయిర్ యాక్సెసరీస్ అయితే పెట్టేస్తే హెయిర్ స్టైల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్స్‌టెన్షన్ పెట్టి చేస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుందండి. ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్‌లో కామెంట్ చేయండి. మన పేజ్‌ని ఫాలో అవ్వండి.